సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. సినిమా రంగం నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీ టాపిక్ వచ్చింది కాబట్టి సినిమా రంగం నుంచి ప్రాతినిధ్యం వహించడం అసెంబ్లీలో, చట్టసభల్లో మీరు ఎలా చూస్తుందండి? మీ సమకాలికులు పవన్ కళ్యాణ్ గారు రావటం అనేటువంటిది ఒక శుభ సూచకం. ఎందుకంటే ఆయన మీద ఏవి స్కాములు లేవు, ప్రజాధనం దుర్వినియోగం చేశాడని కానీ తిన్నాడని కానీ ఏమీ లేవు కదా. అవును, ఆయన ఫ్రెష్ క్యాండిడేట్. రాజకీయాలకి కొత్త కావచ్చు, రాజకీయాల కంటే అసెంబ్లీలో ఉండటము, మంత్రిత్వ శాఖ నిర్వహించటం ఇవన్నీ కొత్త అంటే అందరూ దాన్ని తెలుసుకుంటారు, చేస్తారు. సమర్థుడు అంటే అదే కదా. అవును, దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళటమే. ఆయన రావటం చాలా శుభ పరిణామం. ఎందుకనంటే ఇటువంటివేవి ఆయన మీద ఉండవు అనేది నేను కూడా నమ్ముతున్నా. ఆయన చాలా దృఢంగా ఉండాలి అనేటువంటిది ఒక మాట కనుక మాట్లాడితే ప్రజలకి కానీ ప్రభుత్వంలో ఒక మాట చెప్పినా కూడా చాలా దృఢంగా దాని మీద నిలబడాలి, దాన్ని చెయ్యాలి. అప్పుడు ఆయన స్థాయి ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆయన గురించి రకరకాల విమర్శలే ఉన్నాయి. ఒకటేంటో ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా మా దేవుడు చేస్తాడు, మహాద్భుతం చేస్తాడు, మంచి మార్పు తెస్తాడు అని నమ్మటం, ఆ రెండు మాటలే. విమర్శించే వాళ్ళు 1000 రకాలుగా విమర్శించారు. అది ఆయన దృఢంగా నిలబడటంతో ఇదంతా కూడా ఒక తుఫాను గాలి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుందండి. ఆ దృఢత్వం కావాలి ఆయనకి. ఆ దృఢంగా నిలబడి ఆయన ఏం చేశాడు అదే దాని మీదే ఆధారపడి ఉంది. దానికి సహజంగా ఏంటంటే ఆయన మిగతా రాజకీయ నాయకులకు ఉన్నటువంటి మచ్చలవి ఈయన మీద పడవని లేవు, అవి కూడా రావు అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే ఆయనకు చాలా అదృష్టం కూడా తోడయింది. అడుగు ముందుకు చాలామంది వేయచ్చు, కష్టం చాలా పడవచ్చు, కష్టపడినంత మాత్రాన అన్నీ వస్తాయని కాదు. ఆయనకి అదృష్టం కూడా ఉంది. వెనకాల దైవశక్తి పిఠాపురంలో పురుహూతికాదేవి ఉంది కదా. ఆ పురుహూతికాదేవి ఆవిడ దగ్గరికి వెడితే ఏం జరుగుతుందంటే పోయినది దొరుకుతుందండి. మీ వస్తువు ఏదైనా పోయిందనుకోండి, పోయిన వస్తువు దొరుకుతుంది ఆవిడ అనుగ్రహంతో. పురుహూతికాదేవి ఇంద్రుడికి రాజ్యం పోయినప్పుడు పురుహూతికాదేవి దర్శనం చేసుకుంటే మళ్ళీ ఆయనకి రాజ్యప్రాప్తి వచ్చిందని అక్కడ పురాణ కథ. అలా ఆ పిఠాపురంలో ఆయన నుంచున్నాడు గనక ఆయనకి పోయింది అన్నిట్లోనూ గెలిచినట్టే అన్ని శాఖలు ఒకేసారి వచ్చేసాయి. ఇప్పుడు ఆయన ఒక పంచముఖ ఆంజనేయుడిలాగా 5 శాఖలతోనూ నిలబడి తనేమిటనేది తను చేసి చూపించాలి. దీంట్లో నా సూచన ఏమిటంటే ఆయనకి మీ ఛానల్ ద్వారా సినిమా పరిశ్రమకి ఆయన చేయవలసింది వెంటనే చేయాలి. ఎందుకంటే 60% రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడ ఉండి అక్కడ షూటింగులు చేస్తున్నారు. ఈ 60% ఆ రెవెన్యూ వస్తున్నది, కానీ 50% షూటింగులన్నా అక్కడ జరగటం అనేది చాలా అవసరం అండి. 1% కూడా జరగట్లా, ఏదో అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ప్రతి పెద్ద హీరో సినిమా 50% అక్కడ జరగాలి. ఓకే, అక్కడ అలా జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అభిమానులకు కూడా ఒక ప్రత్యేకమైన ఆనందము, అక్కడ ఉన్న కళాకారులకు కూడా ఒక ధైర్యము, అవకాశాలు కూడా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ప్రశ్నించారు కదా, ఏ అభివృద్ధి చేశారు మీరు, ఏ పరిశ్రమ తెచ్చారు అని. వీళ్ళున్న పరిశ్రమని వీళ్ళు ఇంత అఖండమైన మెజారిటీతో గెలిచి 5 శాఖలకి మంత్రి అయ్యి ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన ఈ పరిశ్రమను అక్కడికి తీసుకురావాల్సినటువంటి ప్రధానమైన బాధ్యత మొట్టమొదటిగా ఉన్నది ఆయన మీద. అందుకని సినిమా పరిశ్రమని అక్కడికి తీసుకురావడంలో ఆయన 3వ సారి కూడా గెలిచిన బాలకృష్ణ గారు, ఇద్దరు హీరోలు, వాళ్ళు అక్కడ చేస్తానంటే కాదనే నిర్మాత లేడు, డైరెక్టర్ లేడు. ఈయన భద్రతారకం తీసుకెళ్తానే స్టేట్మెంట్ ఇంకొక బ్రాంచి. అట్లాగే తప్పకుండా సినిమాలు కూడా ఆయన ప్రతి సినిమా కూడా అక్కడ షూటింగ్ జరగాలి. జరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ గొప్ప గొప్ప కవులు, రచయితలు, దర్శకులు, నటులు పుట్టుకొస్తారండి. సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణలో ఎంత మంచి డైరెక్టర్లు పుట్టుకొచ్చారు. వంశీ పైడిపల్లి గారు, శేఖర్ కమ్ముల గారు, హరీష్ శంకర్ గారు, మొన్న ఇట్లా చాలామంది ఉన్నారు. ఇట్లా బలగం వేణు మంచి ఉత్తమమైన సినిమాలు తీశారు. వీళ్ళందరూ సినిమా పరిశ్రమ మద్రాసులో ఉంటే అక్కడికి వచ్చి ఉండి అక్కడ డైరెక్టర్లు అవ్వడానికి కష్టం అయ్యేది కదా. అలాగే
ఈ పరిశ్రమ కనుక ఆంధ్రప్రదేశ్కి వెడితే అక్కడ స్థానికంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల, కృష్ణా గుంటూరు జిల్లాలు, నెల్లూరు మాండలికం, వీటన్నిటిలో పాటలు రాసేటువంటి రచయితలు వచ్చి ఒక 25 పాటలు ఈ మాండలికాల్లో వచ్చి ఒక సంవత్సరానికి ఒక 25 పాటలు వస్తే వినపడితే ఎంత బాగుంటుందండి అసలు తెలుగు. తెలంగాణ యాసలతో ఆ యాసలతో మంచి పాటలు ఒక 25-30 పాటలు వస్తే సంవత్సరానికి తెలుగులో ఎంత కొత్త మార్పు రాదు, భాష మీద అభిమానం కలగదు అందరికీ. అట్లాగే క్యారెక్టర్లు కూడా మనకి నెల్లూరు యాసలో, ఉత్తరాంధ్ర యాసలో, వీడి రాయలసీమ యాసలో వస్తున్నాయి. అసలు సినిమానే అట్లా వచ్చిందనుకోండి, ఇంకా ఎంతగా భాషకి సేవ జరుగుతుంది. కనుక భాషకి సేవ జరగటానికి, భాషకి ప్రచారం జరగటానికి, భాషకి నిలబడటానికి, భాషకి వైభవం రావటానికి కూడా సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటం అంత అవసరం. అది దీనికి నేను ఒక చిన్న సూచన చేస్తున్నా. నేను తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ అమరావతిలోనో ఎక్కడో పెట్టారనుకోండి, అమరావతి ఇక్కడి నుంచి 5 గంటలకు కానీ వెళ్ళలేమండి. ఇక్కడి నుంచి మనకి ఆ వంతెన వేస్తే, జగేపేట దగ్గర నుంచి వంతెన వేస్తే ఒక 5 గంటలు పడుతుంది. కానీ ఒక 2.25 గంటల్లోనే గరికపాటి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ గరికపాటి దగ్గర కనుక ఒక ఫిలిం స్టూడియో కట్టి సుమారు ఒక 100 ఎకరాల్లో, అంటే అన్ని విభాగాలు వచ్చేస్తాయి. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీకి చాలా ఎక్కువ. అక్కడ మీరు షూటింగ్లు చేస్తే రామోజీ ఫిలిం సిటీలో కొంత షూటింగ్ చేసుకుని అక్కడి నుంచి 2 గంటల్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అక్కడ షూటింగ్ చేసుకుంటారు. అప్పుడు దానివల్ల ఏమవుతుందనంటే, ఎప్పుడైతే సినిమా స్టూడియో అక్కడికి పెద్దది వచ్చి పెద్ద హీరోలు అందరూ అక్కడ షూటింగులు చేస్తున్నారో ఆ ప్రాంతానికి ఒక విలువ ఏర్పడుతుంది. అది కోదాడకి 12 కిలోమీటర్లు అండి, ఇటువైపున జగ్గైపేట 12 కిలోమీటర్లు, ఈ 24 కిలోమీటర్లు మొత్తం జాతీయ రహదారి ఉంది. మీరేం కొత్తగా రోడ్డు ఎక్కర్లా. ఈ కోదాడ నుంచి 35-40 కిలోమీటర్ల లోపే ఖమ్మం ఉంటుంది. ఒక ట్రయాంగిల్ సిటీ ఏర్పడుతుంది. మధ్యలో కనుక మీరు ఒక ఫిలిం స్టూడియో పెట్టి వేస్తే, అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా పెట్టమంటా నేను. ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్, పూనా స్థాయి ఫిలిం ఇన్స్టిట్యూట్ ఒక 30-40 ఎకరాల్లో పెట్టేసి అందరికీ కూడా, అన్ని కులాల వాళ్ళకి కూడా మీరు నటనలో మంచి శిక్షణ ఇస్తే, 24 క్రాఫ్ట్లకి మీరు శిక్షణ ఇవ్వగలిగితే ప్రధానంగా మంచి నటులు పుట్టుకొస్తారు. ఇప్పుడు మీకు అక్కడ షూటింగ్లు జరుగుతున్నప్పుడు విజయవాడ నుంచి ఎవరైనా రావాలంటే గంటంబావులో వచ్చేస్తాడండి బైక్ మీద నటుడు. 7ంటికి ఇంటి దగ్గర టిఫిన్ చేసి బయలుదేరితే 8:30కి వచ్చేస్తాడు. ఏలూరు నుంచి 2:30 గంటల్లో వస్తాడు. 2 గంటల్లో తెనాలి, 2 గంటల్లో గుంటూరు నుంచి వస్తాడు. ఇటు మిర్యాల కూడా, ఇటు దాచేపల్లి, ఇటు నుంచి ఇంకా తెలంగాణ నుంచి కూడా ఉంటుంది, ఇంకా దగ్గర. ఇలా ఇప్పుడు కవులు కళాకారులు బాగా పెరుగుతారు అక్కడ. దానితోడు అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఆంధ్ర కళాకారులకి, రచయితలకి వాళ్ళకి డిమాండ్ వస్తుంది, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. పోనీ తెలంగాణ వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే పైస లేదు. ఎందుకంటే 50% షూటింగ్లు అక్కడ చేసుకుంటారు, గబుక్కుని ఇక్కడికి వచ్చేస్తారు 2 గంటల్లో. అంతేగా. అదే మీకు అమరావతిలో అనుకోండి, అమరావతి దానికి ఉన్నటువంటి ఆ క్యాన్వాస్ పెద్దది, అక్కడ పెట్టే పరిశ్రమలు అవి అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టక్కర్లా, అన్నీ ఇక్కడ పెడితే ఇది డెవలప్ అవుతుంది. రెండవది, ఈ కోదాడ నుంచి నెమ్మదిగా నగరం జరుగుతూ గరికపాటి వైపు పెడుతుందండి. ఈ 12 కిలోమీటర్లు జగ్గైపేట నుంచి నెమ్మదిగా జరుగుతూ ఇటు గరికపాటి వైపు వస్తుంది. అటు ఖమ్మం నుంచి ఆ నగరం అటు జరుగుతూ ఇటువైపు వస్తుంది. ఇక్కడ పెద్ద నగరం మీ పెద్ద ప్రయత్నం చేయకుండానే ఏర్పడుతుందండి. ఈ సినిమా స్టూడియో కనుక ఉండి, సినిమా ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి ఇక్కడే మీరు సాంస్కృతిక శాఖకి సంబంధించిన బిల్డింగు అక్కడ మినిస్టర్ని పెట్టి, విద్యాశాఖకి సంబంధించిన మినిస్టర్ని, భాషా శాఖకి సంబంధించిన మినిస్టర్ని, వాళ్ళ బిల్డింగులు ఇక్కడికి పెడితే ఇది రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది, పక్క రాష్ట్రానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఒక విభిన్నమైనటువంటి సంస్కృతితో ఒక గొప్ప నగరం విలసిల్లుతుంది. దీనికి తోడు ఇప్పుడు ఐటీ కంపెనీల బ్రాంచీలు కూడా అక్కడ పెడితే, అంటే ఇక్కడ బాగా కాస్ట్ పెరుగుతోంది హైదరాబాద్లో. ఐటీ కంపెనీలు కూడా కొన్ని పెద్ద కంపెనీలు అక్కడ బ్రాంచీలు కనుక పెట్టినట్టయితే, ఖమ్మంలో పనిచేసే తెలంగాణ అతను గచ్చిబౌలి రావక్కర్లా, తన పర్ఫార్మెన్స్తో చెప్పేస్తే పై వాళ్ళకి, నేను అక్కడ ఖమ్మం పక్కనే నేను ఎడతానండి ఆ బ్రాంచ్లో అంటే సరేనంటాడు. అతనికి కష్టం తప్పుతుంది. నకరికల్లు, మిర్యాలగూడ, నల్గొండ, వీళ్ళందరూ కూడా, సూర్యాపేట, వీళ్ళందరూ కూడా ఇక్కడ దాకా రావక్కర్లా, అటు వస్తారు. అటు వాళ్ళు కూడా ఇటు వస్తారు. అంటే ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం, ఏమండి, కళ, విద్య, సాంస్కృతిక నగరంగా అద్భుతంగా రూపొందుతుంది.
ఇటువైపు మీకు జాతీయ రహదారి ఉంది, అవును. ఆ పక్కన ఖమ్మం నుంచి జాతీయ రైల్వే రహదారి ఉంది. మీరు కొత్తగా ఏం వేయక్కర్లా, ల్యాండ్ ఉంది, ఓళ్ళంత ల్యాండ్ ఉంది. అక్కడ మీరు కట్టుకుంటానికి పర్మిషన్లు ఇవ్వటం లేకపోతే గవర్నమెంటే కట్టడం చేస్తే చాలు. ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎవడు విడిచిపెట్టి వెళ్ళక్కర్లా. అవును. ఇది నా సూచన అండి.